అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నాకు కొద్దిగా కోల్డ్ ఎక్కువగా ఉన్నదనమాట అండి. లాస్ట్ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం టైంకి కోల్డ్ చేసిందండి. నాకు బాగా గుర్తున్నది. అలానే ఇప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం ముందే కోల్డ్ చేసింది. ఈరోజు నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసుకుందామని అనుకుంటున్నాను. పూజ పనుల కన్నా ముఖ్యంగా మన ప్రత్యక్ష దేవతలైన ఈ చిలకల పని, గోగుల పని ఈ మాత్రం ఒంట్లో నలతగా ఉన్నా, ఎలా ఉన్నా సరే అండి వాటి పని పూర్తి చేసేయాల్సిందే అండి. చిలకలు బెడ్‌రూమ్‌లో వింగ్ చైర్ వేసుకున్నాను కదండీ! ఆ చైర్‌లో కూర్చుంటే చక్కగా డైరెక్ట్‌గా ఎదురుగుండా కనిపిస్తూ ఉంటున్నాయనమాట. అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. ఈవేళ ముక్కంతా బ్లాక్ అయిపోవటంతో మార్నింగే వాయిస్ చెప్పడానికని లేచాను గానీ, ఇంకా కొద్దిసేపు టైం తీసుకొని చెబుదాంలే అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈలోపు ఈ చిలకల పని చేద్దాము అని అనుకుంటున్నానండి. అలానే పైన అయితే చాలా చిలకలొస్తున్నాయండి. ఇంచుమించు ఓ 100 చిలకల వరకు వస్తున్నాయి. ధాన్యం ఇంకొంచెం జల్లుదాము అని వెళ్ళేసరికి, నా చప్పుడు వినంగానే చెప్పులు ఆహ్, చప్పుడవుతున్నాయనమాట అండి. అయి నేలకి చీక్ చీక్ అని చప్పుడవుతా ఉంటాయనమాట. ఆ సౌండ్ వినంగానే మొత్తం చిలకలన్నీ ఎగిరిపోయినియి. నిన్ననే డబ్బాలన్నీ తీసి కిందకి పెట్టేసేసాను. అంటే అడపాదడపా వర్షం పడినప్పుడు అడుగునియన్నీ చిట్లం కట్టేస్తున్నాయండి. ధాన్యం అవి ఫ్రీ ఫ్లోగా ఉండాలనమాట ఆ డబ్బాల్లో. ఆ చిట్లం కట్టినయన్నీ తీసేయటం కోసం కిందకి వేసుంచాను. అయినా సరే చిలకలు బోలెడన్నొచ్చి తింటూ ఉన్నాయనమాట. మనం ఉంటే మనల్ని గమనిస్తే అయి రావండి. మాకు పైన ఒక రూమ్ ఉంటుంది కదండీ! ఆ రూమ్‌లోకెళ్తే మొత్తం గ్లాస్ డోర్సే ఉంటాయనమాట. ఆ గ్లాస్‌లోంచి తీస్తున్నాను. అయితే నాకు చాలా గమ్మత్తుగా చిలకలు, కాకులు కూడా కలిపి ఆ గింజలన్నీ తింటున్నాయండి. బియ్యం తింటున్నయి. సాధారణంగా కాకులొస్తే ఈ చిలకలు ఎగిరిపోతాయి. చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను కదా! కానీ మరి వాటికి అలవాటయిపోయినియేమోనండి. ఆ కాకులు, ఈ చిలకలు అన్నీ కలిపి స్నేహంగా ధాన్యం తింటూ ఉన్నాయనమాట. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. చాలాసేపు పైనే ఉండిపోయానండి. ఎందుకంటే ఈరోజు కొద్దిగా నలతగా ఉంది అని కూడా చెప్పాను కదండీ! ఒక్కదాన్నే పని చేసుకుంటే మరింత నీరసం అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే వరం వచ్చిన తర్వాత నేను కలిపి ఆహ్, పూజకి సంబంధించినయి అన్ని పనులు చేసుకుందామని అనుకుంటున్నాను. చేస్తున్నాను. కొద్దిగా కాఫీ కలుపుకున్నామనుకోండి, చిలకల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగొచ్చు. ఆ! అదిగో అలా అటు ఇటు కళ్ళు తిరిగా ఉదయం అంతా ఈ చిలకలు చేసే సందడి చెప్పతరం కాదండి. ఇల్లంతా కూడాని ఆ చిలకల సౌండ్‌లే వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి చూసినా చిలకలే కనిపిస్తూ ఉంటాయి. కిచెన్‌లోంచి చూసినా, దేవుడి గదిలోంచి చూసినా, హాల్‌లోంచి చూసినా ఆహ్, ఈ ఆఖరికి బెడ్‌రూమ్‌లోంచి కూడా చిలకలే కనిపిస్తూ ఉండటంతో నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నదండి. పైగా వాటికిప్పుడు ధాన్యం బయట ఎక్కువ దొరకదండి. ఎందుకంటే ఇప్పుడు నాట్లు వేశారు కదా! వాటికి గింజలెక్కడా దొరకవు. అందుకని ఎక్కువ చిలకలు వస్తున్నాయనమాట. దిగువకి ఒక 20, 25 చిలకలు దిగువనంతా వస్తున్నాయి. పైనైతే ఓ 100 చిలుకల వరకు కూడా వస్తూ ఉన్నాయి. నాకు అదంతా కూడా చాలా సంతోషంగా అనిపిస్తోందండి. కొంచెం ఏమన్నా ఒంట్లో బాగోకపోయినా, ఇలా నీరసంగా అట్లా ఉన్నా వాటిల్ని చూసుకుంటూ కూర్చుంటే మంచిగా టైం పాస్ అయిపోతూ ఉన్నాదండి. అలానే శ్రావణ మాసం రేపు పూజ ఏమాత్రం చేసుకోగలనో నాకేమీ అర్థం కావట్లేదు. ముందైతే పూజ గది పనులన్నీ ఈరోజు చేసేసుకుందామని మాత్రం ప్రిపేర్ అయిపోయానండి. మీరందరూ చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా చేసుకోండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం సంవత్సర కాలం అంతా ఎదురు చూస్తూ ఉంటాము. ఆ తల్లికి వైభోగంగా పూజ చేసుకోండి. ఎంత వైభోగంగా చేస్తే అంత వైభోగాన్ని మనకి ప్రసాదిస్తుందండి ఆ తల్లి. ఇప్పుడేంటో కొత్త వాదన కూడా ప్రారంభమయ్యింది. ఎక్కువ ఆర్భాటంగా చేస్తున్నారు పూజలు అలా అని చెప్పి. అదే ఒక పెళ్ళికో, శుభకార్యానికో అంటారా అండి? ఆర్భాటంగా పెళ్లి చేశారు, శుభకార్యాలు అందుకు అంత ఆర్భాటంగా చేశారు అని అంటారా? అనరు. పూజ విషయానికొచ్చేసరికి మాత్రం అందరూ పేర్లు పెట్టటమేనండి. ఏవండీ మన యోపాశక్తి మేరకు చక్కగా మనస్ఫూర్తిగా ఆనందంగా పూజ చేసుకోండి. అంటే మనకి ఓపిక ఉన్నంత మటుకు చేసుకోవటంలో తప్పేమీ లేదు కదండీ! ఈరోజు నాకు కొద్దిగా నలతగా ఉన్నది. అందువల్ల రేపు చేసుకుందామా? వచ్చే వారం చేసుకుందామా? ఆపై వచ్చే వారం చేసుకుందామా? అనేది నేను
డిసైడ్ అవుతూ ఉన్నా. అంటే నాకున్న ఓపికని బట్టి నేను డిసైడ్ అవుతాను. అలానే మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంత ఎత్తున పూజ చేసుకోవాలి అనేది కూడా మనకు ఒక అవగాహన ఉంటుంది కదండీ! చక్కగా మనకు ఉన్న ఓపికని బట్టి, అలానే మనకు ఉన్న స్తోమతని బట్టి ఆ తల్లి యొక్క పూజని ఆనందంగా జరుపుకుందామండి. ఈరోజు ఉదయమే మైక్‌లో ఇళ్ళ వెంట వీళ్ళందరూ మైక్‌లో అరుచుకుంటూ వచ్చారండి. బట్టలేమన్నా ఉంటే ఇవ్వండి, ఏదైనా సహాయం చేయండి అని చెప్పి మొన్నే బట్టలన్నీ తీసి మూట కట్టి ఉంచాననమాట అండి. కొన్ని చీరలు విడిగా ఉంచాను, కాటన్‌వి కొన్ని విడిగా ఉంచాను అలా అనమాట. ఇవన్నీ కూడా ప్యాంటు, షర్ట్‌లు, కాటన్‌లు ఇలాంటియన్నీ కూడా మూట కట్టి ఉంచాను. అయితే అవి కూడా వీళ్ళు తీసుకెళ్తామని అన్నారనమాట. అంటే క్లాతులు రకరకాలుగా ఉపయోగిస్తారంటండి. సరే తీసుకెళ్ళండి అని అన్నాను. ఒక వ్యాన్ వేసుకొని వస్తారండి వీళ్ళు. నెలకోసారి అట్లా వస్తున్నారు. వ్యాన్ రోడ్డు మీద పెట్టి వీళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. సరే ఇక మా వారం వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం పనులన్నీ కూడా పెట్టుకుంటున్నానండి. మెయిన్ పూజ గది పనులు పెట్టుకుంటున్నాను. మీరందరూ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, పూజ గదిలో అన్ని విగ్రహాలు పెట్టుకున్నారు మీకు కష్టం అవుతుందా అండి అని. లేదండి, చాలా ఈజీగానే చేసుకుంటాను. నెలకొక్కసారి శుభ్రం చేసుకుంటే అండి, విగ్రహాలన్నీ నెల రోజుల పాటు తళతళ మెరుస్తూ ఉంటాయండి. మన వాళ్ళెవరో మొన్న బంగారం పూత వేయించుకోండి, చాలా బావుంటాయి అని చెప్పారు. కానీ అవి ఎక్కడ వేస్తారో, ఎలా వేస్తారో నాకు తెలియట్లేదండి. మీకెవరికన్నా తెలిస్తే గనక తప్పకుండా చెప్పండి. మన ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నా నాకు ఈ సాయం చేసి పెట్టండి. అసలు విగ్రహాలన్నీ బంగారంలాగా తళతళ మెరిసిపోతూ ఉంటే ఇంకెంత అందంగా ఉంటుందో కదండీ! ప్రస్తుతానికైతే ఆహ్, టబ్బులో ఒక నిమ్మ ఉప్పు ప్యాకెట్ వేసేస్తానండి. వేసి విగ్రహాలన్నీ కూడా ఆ టబ్‌లో వేసి శుభ్రం చేసేస్తున్నాను. అలానే పక్కన ఫ్రెష్ వాటర్ తోటి మరొక టబ్ పెట్టుకుంటాను. ఇందులో ముంచి కొద్దిగా ఎక్కడన్నా మడ్డి ఉంటే గనక తుడిచేసి రబ్ చేసి ఫ్రెష్ వాటర్‌లో వేసేస్తే చాలండి. బాగానే మెరుస్తూ వస్తున్నాయి. కానీ బంగారం మెరుపు అనేది వేరే లెవెల్ కదండీ! మరి అంత అదృష్టం నాకుందో లేదో తెలీదు గానీ, అసలు ఊహిస్తేనే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. విగ్రహాలన్నీ కూడా బంగారంతో తళతళ మెరుస్తూ ఉంటే పూజ గదిలో ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఏదైనా మనం కోరుకుంటాం గానీ, భగవంతుడు అనుగ్రహిస్తేనే అవుతది కదా! అందువల్ల నాకు సరైన దారి చూపించాలన్నా భగవంతుడే చూపించాలండి. మన ఫ్యామిలీలో ఎవరికన్నా తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్పండి. ఇత్తడి విగ్రహాలకి బంగారం పూత వేస్తారా? ఎక్కడ వేస్తారు? మీకెవరికన్నా తెలిస్తే గనక తప్పకుండా నాతో చెప్పండమ్మా. ప్రస్తుతానికైతే విగ్రహాలన్నీ జస్ట్ అదిగో చూడండి ఒకసారి ఆ నిమ్మ ఉప్పు నీటిలో ముంచి తీయంగానే తడతళా మెరుస్తూ ఉంటాయండి. మంచి షైనింగొస్తాయి. మన పూజా మందిరము, దేవుడి విగ్రహాలు చూపించినప్పుడల్లా ఒకళ్ళిద్దరన్నా అడుగుతూ ఉంటారండి. అమ్మ మీరింత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్నారు, పర్వాలేదా? చిన్నయ్యే పెట్టుకోవాలి అని చెప్తారు కదా! అని ఒకళ్ళిద్దరన్నా అడుగుతూ ఉంటారండి. ఏమోనండి నాకైతే అటువంటి భయాలేమీ ఉండవు. ఏమో భగవంతుడు నాకు ఇన్నాళ్లకు ఈ అవకాశాన్ని కలిగించాడు. ప్రత్యేకంగా దేవుడి గది ఉన్నది. చక్కగా నాకు నచ్చిన విగ్రహాలన్నీ కూడా సేకరించి పెట్టుకున్నానండి. నెలకొక్కసారి మాత్రం ఒకరోజు ప్రత్యేకించి ఇక ఈ విగ్రహాల పని పెట్టేసేసుకోవాలన్నమాట అండి. ఈ పూజా మందిరం శుభ్రం చేసుకోవటం, విగ్రహాల పని పెట్టుకున్నప్పుడు మిగతా పనులు తగ్గించేసుకుంటానండి నేను. అలానే ఈవేళ కొద్దిగా నలతగా ఉందని చెప్పాను కదండీ! ఆహ్, బేబీ కూడా వచ్చింది. ఆంటీ నేను కూడా హెల్ప్ చేస్తానులెండి అని బేబీ కూడా హెల్ప్ చేస్తోందనమాట. ఎందుకంటే ఈ విగ్రహాలు ఇవన్నీ కలిపి ఒక 50 పైచిలకే ఉంటాయండి. వీటిల్ని చక్కగా పొడిగుడ్డతోటి తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టి పసుపు, కుంకుమ దిద్దుతూ అలంకరిస్తాననమాట అండి. వీటన్నిటికి కూడా చాలా టైమే పడతదండి. ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉన్నదనుకోండి ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. నాకు ఇవన్నీ శుభ్రం చేసి ఇక్కడికి పెట్టటానికి అంతా కూడా వరం హెల్ప్ చేసింది. ఇక ఆ తర్వాత అంతా పొడిగుడ్డతో తుడిచేసిన తర్వాత హాల్లోకి తెచ్చి పెట్టుకుంటున్నామండి. హాల్‌లో ఒక తెల్లని దుప్పటి లాంటిది ఒక క్లాత్ పరిచాననమాట. దాని మీద ఇగోండి విగ్రహాలన్నీ పెట్టుకొని గంధం, పసుపు, కుంకుమ పేస్ట్‌లాగా చేసి
ప్లేట్‌లో పెట్టుకొని అక్కడ పెట్టాననమాట. బేబీ కూడా చాలా నీట్‌గా పెడతదండి. బొట్లన్నీ కూడా చక్కగా అన్ని దేవుళ్ళకి నీట్‌గా పెట్టిందనమాట. చెప్పాను కదండీ ఒక 50 పైచిలుకు ఉంటాయి అన్నిటికి. బేబీ బొట్లు పెట్టిందనుకోండి, చెంబులకి, ప్లేట్‌లకి అన్నిటికి పెట్టేసేస్తదనమాట. ఏవండీ ఇదంతా కూడా భక్తే అండి. ఒక పూజని ఒక అష్టోత్తరం చదువుతూ, అమ్మవారికి పువ్వుల్ని సమర్పిస్తూ, కళ్ళు మూసుకొని పూజ చేయటం ఎంత భక్తిగా చేస్తామో, ఈ విగ్రహాలనన్నిటిల్ని శుభ్రం చేసుకోవటం, పసుపు కుంకుమలు పెట్టటం, అలంకరించుకోవటం ఇదంతా కూడాని అంతే భక్తి. అది కూడా పూజతో సమానమే. నేను మా వరంతో కూడా అదే చెప్తాను. బేబీ వాళ్ళు కూడా ఎప్పుడూ అదే అంటారు. పోన్లే ఆంటీ మా ఇంటి దగ్గర మాకు ఫోటోలేగా ఉన్నది. మీ ఇంటి దగ్గర విగ్రహాలన్నిటికి మేము అలంకరిస్తాము అని చెప్పి బేబీ వచ్చే బొట్లవన్నీ పెట్టేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదండి. భక్తి అనేది భావన అండి. ఇది మా ఇంట్లో ఫోటోకి నేను పూజ చేసుకుంటేనే పూజ. వేరే వాళ్ళ ఇంట్లో ఫోటోకి నేను అలంకరిస్తే పూజ కాకుండా పోదు కదా! ఎక్కడున్నా దేవుడే కదా! ఎక్కడున్నా మనం చేసేది ఆయనకే అందుద్ది కదా! ఇలా అనుకుంటాననమాట. మొన్న వైజాగ్ ఎళ్ళొచ్చానండి. మా ఆడపడుచుల అందరి ఇళ్ళల్లో దేవుడి గది అలంకరించేసి బొట్లు అయన్నీ పెట్టి వస్తాననమాట. ఎక్కడికెళ్ళినా నాకదో అలవాటనమాటండి. నాకు అది చాలా ఇష్టంగా అనిపిస్తది. మీరు కూడా వరలక్ష్మి వ్రతం అనేది ఆ రోజుకి ఆ రోజు చేసుకునేది కాదండి. ఒక వారం రోజుల ముందు నుంచే ఆ ప్రయత్నాలన్నీ ఉంటాయి చూడండి. అదంతా కూడా పూజతో సమానమేనండి. మీలో ఎవరైనా విగ్రహాలు పెట్టుకోవాలి అని అనుకుంటే, ఒకవేళ మీకు భయం అనుకోండి, చిన్న చిన్నయి పెట్టుకోండి. లేదు ఎందుకొచ్చింది, మాకు భయం, మనసులో శంక ఉంటుంది అని అనుకుంటే, చక్కగా ఫోటోల్ని పెట్టుకొని పూజ చేసుకోండి. ఏవండీ మన భావన, ఈ ఫోటోలో అమ్మవారు కొలువై ఉన్నారు అని చెప్పి మనం ఆ ఫోటోకి పూజ చేస్తే, అమ్మవారు అందులోనే ఉన్నట్లు. అలానే ఈ విగ్రహంలో అమ్మవారు కొలువై ఉన్నారు అని పూజ చేస్తాం. అంటే ఆ అమ్మవారు ఆ విగ్రహంలో కొలువై ఉన్నట్లే. లేదు ఈ పసుపు ముద్దలో అమ్మవారు ఉన్నారు అని మనం భావించుకున్నామనుకోండి, ఆ పసుపు ముద్దలోనే అమ్మవారు ఉన్నట్లు. అంతే కదండీ! ఏదైనా భావనతో చేసేదే భక్తి. ఈ పైన భౌతికంగా చేసేయన్నీ కూడా మనల్ని ఆ ట్రాన్స్‌లోకి తీసుకువెళ్ళటానికి అని అనుకుంటానండి నేను. ఇప్పుడు మనం ఏ బయటో పనులన్నీ చేసుకుంటూ పూజ చేసుకున్నట్లు ఫీల్ అవ్వాలంటే కష్టం. ఆ భావనలోకి వెళ్ళాలంటే కష్టం. కానీ ప్రత్యేకించి ఒక ప్రాంతం, ప్రత్యేకించి ఒక రూము, ప్రత్యేకించి ఒక విగ్రహం, ప్రత్యేకించి కొన్ని సామాన్లు మనం పూజ కోసం పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ట్రాన్స్‌లోకి త్వరగా వెళ్ళిపోతామనమాట. పూజా విగ్రహాలు, పూజా మందిరం అన్నీ శుభ్రం చేసుకొని, అలంకరించిన తర్వాత ఇదిగోండి మొదటిగా దీపం పెట్టుకుంటే ఎంత నిండుగా అసలెంత కళకళలాడిపోతూ ఉన్నాదోనండి. వీలైతే రేపే వరలక్ష్మి వ్రతం చేసుకుంటానండి. లేదు అంటే వచ్చే వారం చేసుకోవటానికి డిసైడ్ అయ్యాననమాట. మీతో 4 కబుర్లాడుతూ నా స్వామివార్లను, అమ్మవార్లను అలంకరించుకుని దీపారాధన చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.